చూడండి, సంవత్సరము నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చాడలు సారము వెదజల్లుచున్నవి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సంగీతాలు సందేహాలు మోసుకుంటే మా గుండెను మహోన్నతులను సర్వశక్తి మధ్యమైనటువంటి గొప్ప దేవ, భూమి ఆకాశములను సూచించిన దేవుడమై ఉన్నావు, ఉన్నవాళ్ళకు అనువాదమై ఉన్నావు, చూచుతున్న దేవుడమై ఉన్నావు, అనుసరమైన దేవుడమై ఉన్నావు. దేవా, ఈ దినం ప్రవాహం నుంచి మీరు ఉండండి. మరొక సంవత్సరము మొదటి ఆదివారం ఈ మాసంలో మీరు మాకు అనుగ్రహం చేసినందుకు స్తుతిస్తున్నాను. మా ప్రియులైన వారిని మీరు సమకూర్చినందుకు స్తుతిస్తున్నాను. ఈ మందిరంలో ప్రభావం మీ మందిరం నుండి ఉండగా మా మధ్య మీరుండి నాకు మాతో మీరుండి మీరు మాట్లాడండి. నన్ను మరుగు చేయండి, నా స్వరాన్ని ముట్టండి, మా నోటికి మీ మాటలు అందించి మరి ప్రభావం మాకు ఉపయోగకరంగా ఉపయోగకరంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. సమస్యలు చీకటిని నామంలో ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీరు మా మధ్య సంచరించి వినవానికి వెనుకుంది, మాట్లాడడానికి శక్తికి మహిమ ఘనత అభిషేకించుకోమని నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాం. ఆమేన్. సంవత్సరము నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నాము, నీ చాడలు సారము వెదజల్లుచున్నవి. సంవత్సరం, పాత సంవత్సరము గతించిపోయింది, నూతన సంవత్సరంలో మనకు వచ్చి ఉన్నాము. దయా కిరీటము, దేవుని దయను బట్టి మరొక సంవత్సరం మనం ప్రవేశించాం. మనం అదే చెప్పుకుంటాం కదండి, దేవుని దయ మరొక సంవత్సరం వరకు దయా కిరీటము. ఆయన యొక్క దయను బట్టి మనం ఉనికిని కలిగి ఉంటున్నాం, జీవిస్తున్నాం. మన పనులు మనకి దేవుని హృదయం, మన ప్రయాణం, ఈ శరీరం మనం క్షేమంగాను ఆరోగ్యంగాను ఉంచుకొని జీవిస్తున్నాం. ఆయన దయను బట్టి ఆ దయా కిరీటము దేవుడు సంవత్సరము దయా కిరీటము, సంవత్సరము దయా కిరీటముగా ధరింపజేసి ఉన్నాం. నీతి వస్త్రాన్ని కూడా ఆయన ధరింపజేసి ఉన్నాడు అని. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సంవత్సరము ఈ దయా కిరీటం గడిచారు కదా, ఈ సంవత్సరాన్ని మనం ఎలాగ ఆయన దయను బట్టి పొందుకున్నటువంటి ఈ సంవత్సరం అంతరం కూడా ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో మన జీవితాన్ని కొనసాగించాలి. ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో మన జీవితాన్ని కొనసాగించాలి. అంటే దేవుడు ఆనందించినటువంటి ఆయుష్ దేవుడు మనకు కూడా ఉండాలి కదా. ఏనాడు మనుషులు మన కీర్తన 124. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మన మనలను వేసి ఉండరు. దేవుడు మనకు తోడైన దేవుడు మనకు తోడైన సంగతి మనకి గ్రహించడం కావాలి. దేవుడు మనకు తోడై ఉందని ఎడల వారి ఆగ్రహము మనప్పుడు యెహోవా మనకు తోడై ఉండని వారు మనలను ప్రాణంతో నిండివేసి ఉండరు.
నీ కుటుంబం కొరకు ప్రార్థన జరుగుతున్నాయి. దేవుని కాపుదల నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నీ సంతానానికి కాపుదల ఇస్తున్నాడు. ఆ సంగతి మనకి కానీ సంవత్సరము మారుతున్నప్పుడు, నూతన సంవత్సరం అనిపిస్తున్నప్పుడు లోకము పండుగ చేసుకుంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి మనం కూడా పండగ చేసుకుంటున్నాం. ఎలాంటి పండుగ చేసుకుంటున్నాం? లోకస్తులు ఎలా పండుగ చేసుకుంటున్నామో మనం కూడా అలాంటి పండుగ చేసుకుంటున్నాం. కనుక మనం చేసుకోవాల్సినటువంటి పండగ ఎలా ఉండాలి? మనం చేసే పండగ దేవునికి సంతోషాన్ని కలుగు చేసేదిగా ఉండాలి. మనం చేసుకునే పండగ మనకి సంతోషాన్ని కలుగు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ దేవుడు మనకి తోడున్నాడు. ఆ భగవానికి హిమాలయమే మగానికి దేవుడు మనకి తోడైనాడని అర్థము. కనుక సంవత్సర కాలం అంతా దేవుడు కాపాడు. దేవుడు తోడైతే వారు మన శత్రువు అంటే ఎవరు? అపవాడు అనేవాడు ఎవరిలో ప్రవేశించి ఎవరిని మిగాలని దేవుని కోరికలో జన్మించినటువంటి ప్రతి మానవుని కూడా చేపట్టి వాడు తన సొంతం చేసుకున్నాడు. అట్టి స్థితిలో నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి మనం ఏ శరీరంతో ఉన్నామో ఆ శరీరంతోనే ఈ లోకానికైనా జన్మించవలసి వచ్చింది. ఆ బంధకాలు కనుక మనకి తోడై ఉన్నాడు. కనుక వారు మనల్ని మింగివేయడానికి ఆలోచన కలిగినప్పటికీ కూడా ఆ స్థితిలో నుంచి దేవుడు మనల్ని ఉద్దేశము, దేవుడి యొక్క ఉద్దేశము, నీకు వచ్చినటువంటి ఈ దయా కిరీటము ఉద్దేశం ఏంటి? నీతి కిరీటాన్ని సంపాదించుకోవడం. ఏ కిరీటాన్ని? నీతి కిరీటాన్ని. నీతి కిరీటం ఎలాగా? మనం నీతివంతులు కావాలి. నీతి వస్త్రము ఆయన మనల్ని మనకు ధరింప చేయాలి. ఎంత వాక్యం చదివినా, ఎంత ప్రార్థన చేసినా పాపంలో నుంచి అపవాది యొక్క చర్యలను బట్టి వచ్చినటువంటి ఆ శాపను బట్టి విడుదల పొందకపోయినట్లయితే మన నీతి క్రియలన్నీ పెట్టుకుంటాయి. వాక్యం లేదా నీతి కార్యాలు గుడికి రక్త బట్టలు వేసుకుంటున్నాం సూచన కానీ ముడికి క్రియలు ముడికి పుట్టదు. క్రియలు ముడికి పుట్టదు. వస్త్రాలు, శరీరానికి ధరించే వస్త్రాలు ముడికి పుట్టదు. అంటే శరీరానికి నూతన వస్త్రాలు, నీతికి ముడికి పుట్టారు. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె, మురికి గుడ్డ వలె. ఇది మనం గమనించాలి. మన దృష్టికి మనము యథార్థవంతులము, మన దృష్టికి మనము నీతిమంతులము, మన దృష్టికి మనము ఏ దోషం లేని వారము, ఏ పాపం లేని వారము అనుకుంటున్నాము. కానీ గ్రహించాలి, నీతి కావాలంటే నీతి సూర్యుడు అనేటువంటి దేవుడు మనకి కావాలి. నీతి సూర్యుడు మనకు తోడై ఉండాలి కదా. లోకం నాదుడైనటువంటి ఆ లోకాన్ని వెళ్తున్నటువంటి అపవాది అనేవాడు నేను ప్రాణంతో నేను వేస్తాను నేను వాక్యం. కనుక మనం నీతి కిరీటాన్ని మనం ధరించుకోవాలి. మనకి ఎక్కువగా
అపొస్తలుడైన పౌలు మనకి బట్టి విధానాలు కనిపిస్తూ ఉంటాయి. పత్రిక అపొస్తలుడైన పౌలు మోషే ధర్మశాస్త్రము, మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ప్రభుత్వం ద్వారా దేవుడు మాట్లాడి, ధర్మశాస్త్రం ద్వారా దేవుడు మాట్లాడే. అయితే గమనీయుల భాగాల దగ్గర ఆయన క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. అయితే ఆ ధర్మశాస్త్రము తాను నిత్య జీవంలోకి నడిపించగలుగుతున్న నిరీక్షణ ఆయనకు ఉంది, కానీ అది ఆయనని హింసకుడుగా, దూషకుడుగా, హానికుడుగా, ప్రధాన పార్టీగా చేసినట్లుగా ఎప్పుడు గమనించాడు. క్రీస్తును సంపాదించు, క్రీస్తు నుండి విశ్వాసం ద్వారా ప్రధాన పంపిణీ పాపులలో ప్రధానులను అని గ్రహించాడు. గ్రహించిన తర్వాత ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు, ప్రవక్తల వచనాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి అని ఈ లోకానికి వచ్చానని ప్రభు చెప్పారు. భూమి ఆకాశంలో గతించవచ్చును, కానీ ధర్మశాస్త్రంలో పొందేవను సున్నాయను కట్టిపోదు అని ప్రభు చెప్పారు. మరి ధర్మశాస్త్రము నీతిలోనికి నడిపించిందా పౌరుని? ధర్మశాస్త్రము ఎంత క్షుణ్ణంగా నెరవేరుస్తున్నాడు, కానీ ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకోవడం వల్ల నేను పాపమైపోయాను అన్నాడు. అంటే దీనికి మించినటువంటి ధర్మశాస్త్రానికి ప్రభుత్వ వచనాలు పెట్టి మించినటువంటి భక్తి ఇంకా ఏదో ఉందని దాన్ని వెతికాడు, ఆలోచన కలిగి ఉన్నాడు, హింసకుడుగా ఉన్నాడు, దేవుడు పట్టుకున్నాడు. దేవుడు మనల్ని దర్శించినట్లయితే, దేవుడు నిన్ను ఆకర్షించినట్లయితే మనం భక్తి చేయలేం. మనం చేస్తున్న భక్తి భక్తి కాదు, అది వెతుకుంటే దేవుడు దర్శించినప్పుడు ఆయన ఏం చేశాడంటే తన స్థితి ఏంటో మనకి అవగాహన అయింది. తెలుసు మనకి నమస్కరిస్తున్నప్పుడు మార్గంలో దేవుడిని దర్శించినప్పుడు ఎక్కడికి వెళ్ళేది వల్ల అన్నయ్య దగ్గరికి వెళ్ళి 3 దినాలు కూర్చొని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో తనకు అవగాహన వెంబడించడం ప్రారంభించాడు. ఈ వెంబడించడంలో తాను ఏమి సంపాదించుకున్నాడు? మనకి నూతన సంవత్సరం దేవుడు ఉచితంగా దయాకిరీటంగా ఇచ్చాడు. అతనికి ఆ మార్పు అనేది వచ్చిన తర్వాత ఆ జీవితం ఎలాగ వినియోగించాలనుకున్నాడు? ధర్మశాస్త్రంతోనే వెళ్ళేసుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి క్రీస్తు విశ్వాసానికి ముందైపడ్డాడు. కనుక బాగా గమనించాల్సింది ఏమిటంటే, ఇప్పుడు నూతన సంవత్సరంలో ప్రవేశించిన పాతని గతించారు. పాతని వాటితో ఇప్పుడు వేసుకోవడం అనేది, వెంబడించడం అనేది కాదు. కానీ నూతనమైనది ఒకటి ఉన్నది, వెంబడించాలి. అది కావాలి, విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండకుండా అసాధ్యము. కనుక విశ్వాస జీవితం అనేది గొప్పది. విశ్వాసాన్ని ధరించుకున్నాడు. విశ్వాసం ద్వారా అది ఏం సమకూరుస్తున్నాడు? నీతిని సమకూరుస్తున్నాడు. మాదిరి మనకి ప్రభు మాదిరిగా శరీరాన్ని లోకానికి చూపించాడు. మంచి పోరాటం పోరాడి తిని, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, మంచి పోరాటము. క్రైస్తవ జీవితము ఒక పోరాటము.
ఆనందించడం, శరీరాన్ని బట్టి ఆనందించడం, పండుగ చేసుకోవడం హ్యాపీగా అంటారు కదా. అర్ధరాత్రి ఎప్పుడు టమాకాయలు స్వీట్లు పంచుకుంటారు, కేకులు కట్ చేసుకుంటారు. మా మనసు మారిందా? హృదయం మారిందా? లేదు. సంతోషం వచ్చిందా లేదా? అది హృదయానందమా, శరీరానందమా? శరీరానందం. దాదాపు ఆనందిస్తున్నాం. ఆ శరీరానందం ఎలా ఉంటాడు? ఒక వ్యక్తి శుభ్రంగా తాగి వచ్చేపోయే వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటే తాగుబోయే బ్లెస్సింగ్స్ మనకి బ్లెస్సింగ్, నీతిమంతుల బ్లెస్సింగ్ మన బ్లెస్సింగ్. చెప్పండి, నీతిమంతులు ఎవరు, పాపులు ఎవరు? అందరూ కలయిగా జరిగింది కదా రాత్రి. అందరూ అబ్బా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, ఎంత సంతోషం. ఏంటి పరివర్తన లేదు, మార్పు లేదు కదా. మార్పు అనేది ఒక పండగ. మీరు మార్పు చెంది చిన్న పిల్లల వంటి వారైతే పరలోక రాజ్యం. చిన్న పిల్లలు మా పిల్లలు వచ్చారు. వచ్చిన తర్వాత మా పిల్లడు ఒకడు చిన్న కుమారుడు జస్వంత్కి పరిచయం పెట్టాడు. 2 రోజులు 3 రోజులు అనుకుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ బండి మీద వెళ్ళిపోతున్నాడు. జస్వంత్ ఎక్కడికి వెళ్తున్నా? అన్న ఎక్కడికి వెళ్తున్నాడు? నేను వస్తున్నాను. వెళ్తున్నాడు, తీసుకొస్తాడు. వెళ్ళిపోయేటప్పుడు చాలాసేపు అన్నా వెళ్ళిపోతున్నాడు. ఎంత అతుకుపోయాడు. ఎంత స్నేహాన్ని పెంచుకున్నాడు. ఇన్నిసార్లు మనం దేవుడు స్నేహం మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారైతే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు మాట, దేవుడు మనకి దయాకిరీటాన్ని ఇప్పుడు ఇచ్చినాడు. ఈ దయాకిరీటాన్ని మనం ఎందుకు ఉపయోగించాలి? శరీర సంబంధమైన ఆనందానిగా, ఆత్మ సంబంధమైన బలుపుగా. ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నెరవేర్చినటువంటి తనలో కూడా ప్రధాన పాత్రని గుర్తించారు కదా. కనుక ఇది కాదు, దీనికి కంటే ఇంకా వేరొకటి ఉంది, దీనికంటే బలమైనది ఒకటి ఉన్నది అని తను గ్రహించినట్టు, నాలో పాపం ఉన్నట్లుగా తాను గ్రహించి, నాలో ఉన్న ధర్మశాస్త్రంతో నా శరీరం అవయవాల్లో ఉన్నటువంటి నియమము, పాప నియమము ఏం చేస్తుంది? నాలో కనబడుచున్నది. పాప నియమం వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది. అది నా మనసు నందున్న మనిషితో పాప నియమము నాలో ఉన్నట్లుగా గుర్తించగలుగుతున్నామా? ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నటువంటి బెన్యామీను గోత్రం నుంచి వచ్చినటువంటి, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా గమనీయుల పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి వేరొక నియమము నాలో కనబడుతుంది ఉన్నట్లుగా నాకు అర్థమవుతున్నది. అది నా మనసు అందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు, అది నా మనసులో ఉన్నటువంటి ధర్మశాస్త్రంతో పోరాడుచు, నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబర్చుకున్నది. ధర్మశాస్త్రం ఉంది, కానీ నా శరీరం అవయవాల పాప నియమం అనేది ఉన్నది. ఏమానాలు కూడా పరిశుద్ధులు కాదు, అందరూ పాపం చేసిన వారే అని దేవుని వాక్యం ఉంది. ఆ నియమము, ఆ పాప నియమము ఏం చేస్తుందంటే నాకు చెరపెట్టేస్తుంది. ధర్మశాస్త్ర ప్రయోజనం లేకుండా చేస్తుంది. మనం ఎన్ని ధర్మకార్యాలు చేసినా, మనంతటా మనం ఎన్ని చేసినా
రాయలేదు ప్రతిపత్తి పర్వాలు వచ్చారు మనకు అంత చదువుకొని తెలియదు అది వ్యర్థము వ్యర్థమైన భక్తి చేస్తున్నామా? విషయంలో నిజమైన భక్తి నిజమైన భక్తి చేద్దామా? ఏమన్నాడు? క్రీస్తులో ఉన్నటువంటి జీవనిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణ నియమములను విడిపించను. క్రీస్తులో ఏమన్నట్టు గుర్తించాడు? పాపమరణం క్రీస్తు ప్రభులో ఏమన్నట్టుగా గుర్తించాడని? జీవమునిచ్చే ఆత్మ. జీవముని క్రీస్తులో జీవమని ఆ జీవమునిచ్చే ఆత్మ క్రీస్తులో ఉంది. క్రీస్తులో జీవం ఉండేను. యోహాను సువార్తలో మొదటి అధ్యాయం ఆయనలో జీవం ఉండేను. ఆయనలో జీవం ఉండేది. ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. మానవుడు చీకటిలో ఉన్నాడు, గ్రహింపలేని ఉన్నాడు. ఆ వెలుగు ఆయనలో జీవము మనుషులకు వెలుగై ఉండెను. కనుక మనము అంధకారంలో ఉన్నటువంటి మనము వెలిగించబడాలంటే ఆ జీవం మనల్ని టచ్ చేయాలి. ఆ జీవం మనల్ని టచ్ చేయాలంటే మనము ఆయన వైపు ఆశపడాలి. అప్పుడు ఆ జీవం మనలోకి వచ్చి మనల్ని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. నీ అంతటా నీవు నీతిమంతుడు కాదు. నీ అంతటా నువ్వు ఎన్ని ధర్మ కార్యాలు చేసినా, ఎన్ని మంచి కార్యాలు చేసినా, ఏమి చేసినా కానీ నీ దృష్టికి నీవు ధర్మ కార్యాలు చేసిన వ్యక్తిగా ఉంటావు. కానీ దేవుని దృష్టిలో ఈ సత్యాన్ని గమనిద్దాం. ఇది దేవుని వల్ల కలిగినదా, నా మనసును బట్టి కలిగినదా అని గ్రహించగలిగినప్పుడు అప్పుడు ఇది నాలో ఉన్నటువంటి మనస్సులో ఉన్నటువంటి కలిగింది కనుక దీన్ని బట్టి నీతి కావాలి. అందుకని తిమోతికి రాసిన పత్రికలో ఉన్న సరే మంచి పోరాటము క్రైస్తవ జీవితము, పోరాటము క్రైస్తవ జీవితం పోరాటం లేకుండా పోరాటం లేకుండా లేదు. మంచి పోరాటము పోరాడేది నా పరుగు కడముట్టించి నా పరుగు కడముట్టించి చివరి వరకు ఎలా ఉన్నాడండి? నిలిచిన వాడిగా ఉన్నాడు. అందుకని ప్రభు చెప్పారు, మీరు నాలో నిలిచి ఉంటే, నా మాటలు మీలో ఉన్నట్లయితే మీరు ఫలించిన వారిగా ఉంటారు. నా యందు మీరును నిలిచి ఉన్నట్లయితే మీరు ఫలించిన వారిగా ఉంటారు. మీరు ఫలించిన వారిన నా తండ్రి మహిమపరచబడతారు. ఫలించే కొమ్మల, ఫలించని తీగల మనం ప్రశ్న వేసుకుందాం. సంవత్సరాలు గతిస్తున్నాయి, ఆయన నీతి కిరీటం అక్కడ రాయబడి చూడండి. మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించింది, విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చూడండి, నీతి కిరీటం ఎక్కడ? దేవుడు. నీతిమంతుడు అనే పేరు ఎక్కడ నుంచి వస్తుంది? నీతిమంతుడు ఒకవేళ లేదని పాఠం లేదండి, అవునా కదా? నీతిమంతుడు అనే పేరు ఎక్కువ కావాలి ఇక్కడ, లేకపోతే పరలోకంలో ఇక్కడ మనం అమ్మాయిని గ్రహిస్తాం. పాపిని చూసి పాయపడుతున్నారు. గుణాన్ని బట్టి పేరు పెట్టి పిలుస్తారు. కోపిష్టి, గర్విష్టి, చట్టపరులు చేసేవాడు, దుర్మార్గులు, నీచుడు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదండి. కనుక నీతిని కాపాడుకుంటే నీతి కిరీటము
నీతి వస్త్రాన్ని దేవుడు ధరింప చేశాడు. నీతి కిరీటాన్ని కూడా భూమి మీద మానవునికి ఆయన ధరింప చేశాడు. ఆ కిరీటాన్ని చూడగలిగే కన్నులు, ఆ వస్త్రాన్ని చూడగలిగే కన్నులు అవి మనకు కావాలి. అవి మనం మీలో జీవం ఉంది కదా, ఆ జీవము వెలుగై ఉంది. అది మనుషులు వెలుగుగా ఉంది, ప్రకాశిస్తుంది అన్నాడు. నిజమైన వెలుగుండెను ప్రకాశింపనీయుడి అని కూడా ఉంది దేవుని వాక్యం. కనుక ఆయనలో ఉన్న జీవము మనలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీతి క్రియలు మురికిగుడ్డలు కానివి నీతి క్రియలు మనలో నుంచి ప్రత్యక్షమవుతా ఉంటాయి. నీతి క్రియలు ప్రత్యక్షమవుతా ఉంటాయి. ఆ కింద మనసులో ఎలా ఉందో ఆ దినము ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించును. ఆయన ప్రత్యక్షతను ఆపేక్షించు. ఇది ఒక్కసారి ఒక పౌరుడికే సబ్సిడీ. ఒక పౌరుడికి మడిగట్టుమా అది నాకే కాకుండా ఆయన ప్రత్యక్షత నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించే వారందరికీ ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించి అంటే అందరూ ఆయన అంగీకరిస్తారు. వారందరికీ కుమారులందరికీ ఆ కుమారుని విశ్వాసం చూచినటువంటి ఆ రుచిని తిమోతితో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సంవత్సరంలో తిమోతి గారు సాక్ష్యం ఇచ్చారు. నేను విన్న మాట వారిని ఆ హృదయంలో పెట్టుకొని అలా చెప్పారు. ఏమన్నారంటే నోటి మాటతో ఏమనందు సామెతలు 13:13 సామెతలు 13:3 అని చెప్పండి అని అందరికీ వచ్చి ఉండాలి. అప్పుడే ప్రారంభించారు కొంతమంది. కనుక నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ నీతి వస్త్రాన్ని మనం ధరించుకున్నప్పుడు, ఆ నీతి కిరీటము మనం కలిగి ఉన్నప్పుడు నీతిమంతులు నీతి క్రియలు మనలో నుంచే కనబడతాయి. పౌరుకొక్కడికి పరిమితం కాదండి, పౌరుకొక్కడికి పరిమితం కాదు. ఈ ఫలితం ఏంటి? ఈ నీతి కిరీటం యొక్క ఫలితం ఏమిటి? దయా కిరీటాన్ని దేవుడు సంవత్సరము దయా కిరీటముగా దేవుడు మనకి ఇచ్చినాడు. దాన్ని ఏం చేస్తున్నాం? దయా కిరీటాన్ని ఎందుకు ఇచ్చాడు? నీతి కిరీటాన్ని సంపాదించుకోవడానికి ఇచ్చాడు. నీతి కిరీటం సంపాదించాలంటే పౌలు ఏం చేశాడు? పాత్రని ప్రకటన పెట్టాడు, కొత్త జీవితాన్ని ప్రారంభించాడు, ఆశపడ్డాడు, అపేక్షించాడు, నీతి కిరీటం సంపాదించుకున్నాడు. ఆ నీతి కిరీటము జీవించిన విధానంలో ఆయనకి ఏ కిరీటం దొరికిందంటే జీవ కిరీటం దొరికింది. జీవం కలిగి ఉన్నారు కదా, జీవం దొరికిన జీవ కిరీటం ఎక్కడ పనిచేస్తుందండి? ప్రకటన గ్రంథము చూస్తాం. జీవ కిరీటం 2వ అధ్యాయం 10వ వచనము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు. చూడండి ఇక్కడ, ఇదిగో శోధింపబడినట్లు అపవాది ఏం చేస్తున్నాడు? మీలో
ఎవరికండి? నీతి కిరీటము కలిగిన వారు, పాపులైనటువంటి వారిని తన వశం చేసుకోవడానిక కాదు. ఎవరైతే ఈ దయా కిరీటాన్ని ధరించుకున్నటువంటి దేవుడి చిన్నదాన్ని నీతి కిరీటముగా మార్చుకున్నటువంటి వారిని శోధిస్తున్నాడు. ఎవరు? అపవాది శోధించి 10 దినములు నేను కొందరిని చెరలో వేయబోతున్నాడు. చెర అంటే ఏంటండి? పాపపు బంధకాల్లో వేయబోతున్నాడు. ఆ చెరలోకి వేయబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము. ఎందుకంటే 10 దినాలు ఏమొస్తాయి? శ్రమలు. భక్తి చేసేటప్పుడే స్వాగతం వస్తాయి అంటారు. దేవుడు నమ్ముకున్నప్పుడే కష్టాలు వస్తున్నాయి అంటారు. ప్రార్థనకి నేను నిర్ణయం తీసుకుని వెళ్తున్నాను అంటే ఏదో ఒకటి వెనక్కి పరిస్థితులు వస్తాయి. ఆరోగ్యమా, ఆర్థికమా, శత్రువా, విరోధియా, ఎవరు వెనక్కి స్థితి. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణము వారికి నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తా. జీవ కిరీటం. ఈ జీవ కిరీటం కోసం ఎంత మంది మనము ప్రయాసపడుతున్నాం. ఆయన జీవం ఆ జీవం మనకి విరుగంగా లేదు కనుక ఆ జీవము వరకు మనము ఈ లోకంలో నీతిమంతులుగా జీవించాలంటే ఆయన కిరీటం లేకుండా ఈ జీవ కిరీటాన్ని సంపాదించుకోలేదు. కాబట్టి నిత్య జీవంలోకి మనం ప్రవేశించడానికి అవకాశము ఉంది. నిత్య జీవంలో అంటే నిత్యము దేవుడితో ఆనందము. నిత్య వర్గం అంటే నిత్యము బాధలు, అగ్నిగుండంలో ఎంత ఏడు పడుకుంటాం. ఈ సత్యాన్ని మనం గమనించవలసిన వారంగా ఉన్నాం. అలాగే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కూడా పౌలు ఒక మాట చెబుతున్నాడు. ఈ మాట చెప్పి ముగించేస్తాను. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. మీరు అతిశయపడటం మంచిది కాదు. అతిశయపడటం మంచిది కాదు. పండుగలు వచ్చినాయి, వేడుకగా జరుపుకుందాం. అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి ఒకవేళ ప్రార్థన పెడితే అక్కడేమో ఒక పెద్ద స్టార్ పెట్టి సినిమా పాటలు పెట్టి డాన్స్ చేస్తున్నారు. వాళ్ళకి అదే ఆనందం. తలుపులు వేసుకొని కూర్చొని ప్రార్థన చేస్తున్నా ఇక్కడ పడుతుంది. అవునా కాదు? దేని ఎంత ఆనందం? వాళ్ళు స్టార్ పెట్టుకున్నారా లేదా? డెకరేషన్ చేస్తున్నారా లేదా? ఎగుతున్నారా లేదా? పాటలు ఎవరి? సినిమా పాటలు మీరు చూసారా లేదా? మరి సినిమా పాటలు వాడి ఆనందం అతిశయపడ్డ మంచిది కాదయ్యా. పులిసిన పిండి కొంచెమైనను టోటల్గా పిండంతా పులిసింది. అది పనికిరాని పిండి. అది పనికిరాని పిండి పండుగ చేస్తుంటే పనికొచ్చే పిండి నీ పండుగ ఏంటి? పులిసిన పిండి కొంచెమైనను పులియజేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు కనుక లేనివారు అంటే ఏమైపోయిందండి? మొత్తం మంచిగా విడిచిపెట్టాలి లేదా? ఈ రోజుల్లో పాస్టర్లు కూడా సంఘం ఏం చేస్తుందంటే సంఘం చెప్పినట్టు పాస్టర్ వినాలి, పాస్టర్ చెప్పినట్టు సంఘం వినరు. ఇంకో పాస్టర్ వస్తుందా? అంత తేలికైపోయింది దేవుడి వాక్యం. చాలా మంది
వెళ్ళిపో. ఈ బస్సు కాబట్టి ఇంకో పాస్ అవుతుంది. మాకి చెప్పేవాళ్ళు ఎవరైనా నీతిగా నడిపించే పాస్లు ఎంతసేపు వాకింగ్ చెప్పాలయా? పాల్గంటే వాకింగ్ చెప్పాలి. చెప్పి పాల్గంటే వాకింగ్ ఎక్కువ చెప్తే వాళ్ళు భోజనాలు టైం అయిపోయింది. 15 నిమిషాలు వాకింగ్ చెప్పి ఏంటంటే పాస్ 15 నిమిషాలు వాకింగ్ చెప్పాడు. ఏం చేయమంటారు? వాళ్ళు చెప్పినట్టు నేను ఎంటున్నాను అంతేనా? అలా కాదు. ఎలా చేద్దామంటే మంచి సేవడం మంచిది కాదు. పులిసిన పులి చేయడానికి మీరు పులిపిండి లేనివారు కనుక నేను పులిపిండి లేనివాడు కనుక కొత్త ముద్ద అవుటకై క్రొత్త ముద్ద అవుటకై. మీరు పులిపిండి లేనివాడు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ కాతదైన పులిపిండిని తీసి ఇదేంటండి మీరు పులిపిండి లేనివాడు అంటారు. మరి ఆ పాతదైన పులిపిండి అంటున్నారు ఏంటి? ఆ పేరుకి మాత్రం క్రైస్తవులు. ఆ పాత్రమైన పులిపిండి ఎక్కడి నుంచి వచ్చిందండి? మళ్ళా మీరు పులిపిండి ఉండేవారు కదా, వాక్యం చెప్తుందా లేదా? మరి పాత్రమైన ఆ పులిపిండి ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇంకా పాడైన ముందు వస్తా మందిరానికి వచ్చేటప్పుడు అక్కడే పెట్టి వస్తాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు అది అక్కడి నుంచి తీసుకుని వస్తాం. అది మన భక్తి. మందిరంలో సేవ నాకు ఏమీ వదలయ్యా, బాగానే ఉంటారు. మందిరం నుంచి బయటకు వెళ్ళంగానే అది నాతోనే వస్తుంది. కనుక మీరు క్రొత్త ముద్ద అవుటకై ఆ పాత పులిపిండిని తీసి పారవేయండి. అక్కడ పెట్టుకోవద్దు, దాచుకోవద్దు. పారేసుకోవాలా దాచుకోవాలండి? మనం పారేసుకుంటామా దాచుకుంటాం? ఏమండి? పారేసుకుంటున్నారు దాచుకుంటున్నారు. దగ్గు వస్తుంది అని ఒక నిమిషం. తీసి పారవేడి. ఇంతే కాక క్రీస్తు మన పష్ట పశువు వదిలింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా పిండితోనైనను కాకుండా దుర్మార్గత ఏ పని చేస్తున్నాం? పాతదైన పులిపిండి. అదే పిండి అండి దుష్టత్వము, దుర్మార్గత. అవునండి. మనం గడిచిపోయిన పండుగ ఏ పండుగ చేసాం? ఇంత వాసన బాగుంది, మన లైట్లు ఇంకా తీయలే. అవును కదా? దుష్టత్వము, దుర్మార్గత అనే పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యము సత్యమును కాపటము లేకుండా సత్యమును పులిగిన రొట్టెతో పండుగ ఆచరించము. పండుగ ఏంటి? నిష్కాపట్యము కొత్త సంవత్సరం ఏంటి? హ్యాపీ చెప్పుకునే ఉంటారు అందరు. హ్యాపీ నేను చెప్పుకోలేదు తప్ప ఎలా చెప్పుకోవాలంటే నిష్కాపట్యంతో సత్యము. ఆ పిలిచిందాకనే చెప్పు. దుష్టత్వం, దుర్మార్గత అనే పులిసిందాకనే పండుగ చేసుకున్నాం కదండి. మనం ఎట్లా చేసుకున్నాం? ఎలా చేసుకోవాలంట? నిష్కాపట్యముతోను సత్యము సత్యమును. ఇవి అక్కడ నీతిని ధరింపజేసుకున్న కిరీటం కాదు. ఎప్పుడైతే మనం అలా ఉండగలుగుతామో ఇంగ్లీష్ కాపట్యము, తర్వాత కపటం. పైకి మాత్రం బాగానే మాట్లాడుతాం, లోపల అంత కాబట్టలే తగ్గట్టు చెప్తాండి. ఆ రోడ్డు పక్కన వెళ్తా ఉంటే పశువులు కనపడతాం కదా. రోడ్డు పక్కన చెట్లు కనపడేది, ఎక్కడికి పెద్ద చెట్లు కనపడతాయి. లోపలంతా త్వరవే
పైకి ఎలా కనబడుతుంది? అమ్మో ఎంత కాణం ఇది, ఎంత కాణం అనుకున్నాం. ఏదో చూసేసరికి లోపల మన బయట అంతా ఆ చెట్టులో ఉన్నాడు. త్వరగా కనపడుతుంది కదా. కనుక కపటము లేకుండా సత్యముతోటి పండుగ ఆచరించమైనప్పుడు ఎంత మాదిరిని చూపించాడండి. సంఘాలకి తనను వెంబడించినటువంటి శిష్యులైనటువంటి వారు కూడా వీళ్ళ మన జీవితంలో కూడా మనం అలాగే సిద్ధపడదాం. కనుక ఒక సంవత్సరం దేవుడు మనకి ఏం ఇచ్చాడు? దయాకిరీటం ఇచ్చాడు. నీతికి వివరిస్తున్నాడు జీవకి వివరిస్తున్నాడు మరి ఈ మూడింటి మనం ఏ కిరీటంలో? దయా కిరీటంలో ఉన్నామా? నీతి కిరీటంలో ఉన్నామా? నిరీక్షణ కలిగి ఇచ్చే జీవానికి వాసులని ఆ కిరీటాన్ని నేను కలిగి ఉన్నానని చెప్పగలరా? ఈ సంవత్సరమైనా నిబంధన చేస్తున్నాం. తిమోతి గారు చెప్పారు, మీరు కూడా అలవాటుగా వచ్చి చెప్పిన తర్వాత పోషించాలి. ఒకవేళ పడిపోయే అనుకోండి, వచ్చి చెప్పుకుంటే అయ్యా నేను ఇట్లా చెప్పానా పడిపోయా. సంఘంలో హృదయాన్ని ఓపెన్ చేస్తే దేవుడు సంఘస్థుల్లో నీతి మంతులైతే అయ్యో నేను ఓపెన్ చేయలేకపోతున్నాను, నాలో ఉన్నటువంటి బలహీనత ఎలా ఉంది. భక్తి కలిగిన వాడు, భక్తి లేని వాళ్ళు భక్తి కలిగిన వాడు, బుద్ధి గల కనికలు, బుద్ధి లేని కనికలు కలిసే పడ్డారు. అవునగా? కానీ సిద్ధపడ్డవాడు మాత్రమే ఆయనతో పాటు. మనం అందరం సిద్ధపడాలని, దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరచాలని దేవుడు మనకి ఈ సంవత్సరం ఇచ్చాడు. కనుక మనం ఈ సంవత్సరం ఆఖరికి ఎలా ఉందండి? ఒక మెట్టి ఎక్కుదామా, ఉన్న మెట్టి దిగుదామా? చెప్పండి అందరు. మెట్టి ఎక్కుదామా, దిగుదామా? దిగుదామా? అందరూ లేచి నిలవాలండి. మెట్టి ఎక్కుదాం అనుకున్న వాళ్ళందరూ లేచి నిలవాలండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ ఒక నిమిషం ప్రార్థన చేయండి. దయాకిరీటాన్ని ఇచ్చాం, నీ ఉచిత కృప, ఆ నీతి కిరీటం నీ వైపు చూస్తున్నా. దయా నీతి కిరీటాన్ని తరించి అడుగుదాం. దేవుని సన్నిధిలో అందరం అడుగుదాం. జీవ కిరీటం కొరకు నీతి కిరీటాన్ని మనం కలిగి ఉండాలి. లోకంలో మమ్మల్ని ఎలాగా హెచ్చరిక చేస్తున్నారండి. సమయాలు, దినాలు అన్ని కూడా ఆనందంతో, అది భౌతిక సంబంధమైన సంతోషంతో, ఆనందంతో మనం గడుపుతున్నాము. కానీ ప్రార్థన చేద్దామా? ఇంకా పాత స్థితి, అదృష్టత్వము, దుర్నీతితోనే పండుగ చేసుకుంటున్నామా? నిష్కాపట్యము, సత్యమనే హృదయంతో మనం పండుగ చేద్దాం. అక్కడండి దేవుని సన్నిధిలో నాయన నన్ను కరుణించుము, నన్ను కరుణించుము నాయన. ఈ సంవత్సరం అయినాను, ఈ దినమందైనాను సమాధాన సంబంధమైన సంగతులు నేను గ్రహించినట్లయితే నాకు ఎంతో మేలు అని అనుకున్నా. ఇక నేను సమయం మీరు ఇచ్చాను ప్రభువా, ఈ సమయాన్ని నేను వ్యర్థపరచుకోవడానికి, ఉపయోగించుకోవడానికి, వినియోగించుకోవడానికి నాకు సహాయం చేయడానికి అడిగా. మార్పు చెందుదాం, పరివర్తన చెందుదాం. గొప్ప సదాకాలం 70 సంవత్సరాల బతికే శరీరం కంటే దేవుడితో, ఆయన జీవాన్ని పొందుకొని సదాకాలం దేవుడితో బ్రతికేటట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, నీ ఘనమైన క్రైస్తవులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. నువ్వు అత్యధికుడు, గొప్ప దేవుడు నాయన. ప్రభా,
మా పట్ల మీరు జరిగించే ఈ గొప్ప కార్యం ఎంత వర్ణనాతీతము నాయన. నాయన అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి మమ్మల్ని బ్రతికించడానికి పరలోకంలో నుండి భూలోకానికి సజీవులైనటువంటి ప్రభా శరీర లోకములను దాల్చి మా కొరకు మరణించి ప్రభా ఆయన మరణాన్ని చేయించి పునరుత్థానంలో తిరిగి లేచినటువంటి మా దైవ విశ్వాసం నుంచి మేము తిరిగి లేపబడడానికి ప్రభా ఈ పాపము స్థితిలో నుంచి లేపబడడానికి ప్రభా ఈ ఊరిలో నుంచి ఈ గుడితనంలో నుంచి ఈ కృష్ణ పిడిలో నుంచి ప్రభా మేము బయటికి రావడానికి మాకు మాటలు సరళించి ప్రతి వారి హృదయాన్ని తొలగని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు పట్టుకొని ప్రభావ మీ పాదాల దగ్గర వేడుకుంటుంది ప్రభావ మీకు ఇష్టమైన రూపంలోకి మేము మనసపడడానికి తగిన సహాయం దయచేయండి. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేస్తుంది ప్రభా ఆయన ఈ లోకం నుంచి చీకటిలో నుంచి వెలుగుని వేరు చేసిన రీతిలో పాపంలో నుంచి శాపంలో నుంచి మమ్మల్ని ఆయన వేరు చేసి మీ బిడ్డలుగా నిలుపుకోవడానికి సహాయం చేయమని వైమంగంతో నిలుపుకోమని ఇప్పుడు వేస్తున్నామని పెట్టుకుని ప్రార్థించి